హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అండి. సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు y²/x². ఓకే, ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టండి. ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. నెక్స్ట్ పుట్ y ఈక్వల్ టు vx. ఇది కంపల్సరీ పెట్టాల్సింది, ఇది ఒక రూలు. ఓకే, పుట్ y ఈక్వల్ టు vx. ఇప్పుడు దీని నుంచి ఈ x నుండి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, y/x అవుతుంది కదా. y/x ఈక్వల్ ఏమవుతుంది, v అవుతుంది. దీన్నేమో ఈక్వేషన్ 1 అనండి, దీన్నేమో ఈక్వేషన్ 2 అనండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు y ఈక్వల్ టు vx ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. దీనండి డిఫరెన్షియేట్ చేయాల్సింది. y ఈక్వల్ టు v/xని డిఫరెన్షియేట్ చేయాలి బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ vx అవుతుంది. ఓకే, నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు, ఇది ఏ ఫార్ములాలో ఉంది, d/dx ఆఫ్ uv ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని బట్టి స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందండి, v ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ x ఇంటూ dv/dx వస్తుంది. ఓకే, నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు v ఇంటూ, ఇక్కడ మనకి d/dx ఆఫ్ x ఈక్వల్ టు 1 కదండి, అందుకే 1 ఇంటూ vనే అవుతుంది. ప్లస్ ఇటువైపు ఏముంది, x ఇంటూ dv/dx. ఓకే, దీన్నేమో ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ 2ని అలానే ఈక్వేషన్ 3ని రెండింటిని కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటండి, dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు y²/x² కదా. ఆ ఈక్వేషన్లో ఇక్కడ ఈక్వేషన్ 2 ఉంది, అలానే ఇక్కడేమో ఈక్వేషన్ 3 ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఏదైతే ఉంది y/x ప్లేస్లో v సబ్స్టిట్యూట్ చేయాలి, అలానే dy/dx ప్లేస్లో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటో మళ్ళీ నేను రాస్తున్నానండి. dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు y²/x². ఇది ఏంటంటే ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1లో dy/dx ఏముంది, v ప్లస్ x ఇంటూ dv/dx ప్లస్ y/x ఈక్వల్ ఏం రాస్తాం, v రాస్తాం, ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఏముంది, y² ఉంది. y ప్లస్లో ఏమని రాయొచ్చు అండి, vx అని రాయొచ్చు కదా. vx హోల్² అలానే x² డినామినేటర్లో. నెక్స్ట్ ఇంకేమని రాస్తాం, v ప్లస్ v ఏమవుతుంది, 2v కదా. 2v ప్లస్ x ఇంటూ dy/dx ఈక్వల్ టు, ఇక్కడ చూసుకుంటే స్ప్లిట్ చేస్తున్నాను, v²x² డినామినేటర్లో ఏముంది, x² ఉంది. x² క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ x dv/dx ఈక్వల్ టు, ఇక్కడ ఇటువైపు ఏముందండి, ఓన్లీ v² ఉంది కదా, ఇక్కడ ప్లస్ 2v ఉంది కదా, నేను ఈక్వల్కి ఇటు తీసుకొచ్చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 2v అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ dxని ఇటు పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, x dv ఈక్వల్ టు dx ఆఫ్ v² మైనస్ 2v అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ dv ఈ xని ఇటు పంపించేసేయండి, ఈ టర్మ్స్ని ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది, dv ఇక్కడ ఇంటూ అని ఉంది కదా, ఇటు వచ్చేప్పుడు బై అవుతుంది కాబట్టి v² మైనస్ 2v అవుతుంది. అలానే dx బై, ఇక్కడ ఇంటూ ఉంది, ఇటు వచ్చేప్పటికి ఏమవుతుందండి, బై అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎలా రాస్తామండి, 1/v² మైనస్ 2v ఇంటూ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అని రాస్తాం. ఓకే, దీని నుంచి ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు, 1/v కామన్ తీయండి. v కామన్ తీసి ఉండేది ఏంటి, v మైనస్ 2 ఇంటూ dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటండి, 1/x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా log x ప్లస్ log c. ఓకే, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా log x ప్లస్ log c. ఓకే, ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, log x ప్లస్ log c సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా ఉంది, మనం ఇక్కడ ఏం అప్లై చేస్తామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. ఓకే,
ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇక్కడ పక్కన నోట్ చేస్తున్నానండి. ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ వదిలేసండి ఈ లోపల పార్ట్. 1/v ఆఫ్ v మైనస్ 2 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, a/v ప్లస్ b/v మైనస్ 2 అని నోట్ చేసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం చేయండి. 1/v ఆఫ్ v మైనస్ 2 ఈక్వల్ టు డినోమినేటర్లో v ఆఫ్ v మైనస్ 2, న్యూమరేటర్లో ఏమని రాస్తామండి, a ఆఫ్ v మైనస్ 2 ప్లస్ bv అని రాస్తాం. ఈ రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి, a ఆఫ్ v మైనస్ 2 ప్లస్ bv ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ మనకి ఏమీ లేదు అంటే ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాము, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఒక కండిషన్లో v ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒక కండిషన్లో ఇక్కడ v ఈక్వల్ టు 0 ఒక కండిషన్లో తీసుకుంటాము. నెక్స్ట్ v మైనస్ 2 ఈక్వల్ టు 0, దెన్ v ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో పుట్ v ఈక్వల్ టు 0 తీసుకోండి. ఓకే, v ఈక్వల్ టు 0 తీసుకుంటే అంటే v ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, a ఆఫ్ 0 మైనస్ 2 ప్లస్ b ఇంటూ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. మైనస్ 2a, ఇది 0 అయిపోతుంది కదండి, 1. a ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 1/2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, v ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, పుట్ v ఈక్వల్ టు 2. ఓకే, ఎక్కడ ఈ ఈక్వేషన్లో a ఆఫ్ 2 మైనస్ 2 ప్లస్ b ఆఫ్ 2 ఈక్వల్ టు 1. 2 మైనస్ 2 అంటే 0 కదా, అంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఉన్నది ఏంటండి మనకి 2b ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 అవుతుంది. అంటే మనకి ఏ వాల్యూ ఏమొచ్చింది, మైనస్ 1/2 వచ్చింది, b వాల్యూనేమో 1/2 వచ్చింది. ఇప్పుడు ab వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ మన ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. ఇదంతా కూడా రఫ్ వర్క్ అండి, అలాంటి పక్కన ఇలా నోట్ చేసుకోండి మీరు. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లంకి వచ్చేద్దాం. ఇంటిగ్రల్ ఇది ఎలా రాసాము, పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాసాము కదా. అంటే a/v ప్లస్ b/v మైనస్ 2, మళ్ళీ ఇక్కడ ఏముంది ఇంటూ dv, ఇక్కడ లాగ్ x ప్లస్ లాగ్ c ఉంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ b వాల్యూ తెలుసు, అక్కడే సబ్స్టిట్యూట్ చేయండి ab వాల్యూస్. ఇంటిగ్రల్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, మైనస్ 1/2 కదా, మైనస్ 1/2/v ప్లస్ b వాల్యూ 1/2, 1/2/v మైనస్ 2 ఇంటూ dv. ఇక్కడ ఏముంది ఇటువైపు, లాగ్ x ప్లస్ లాగ్ c. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చాను. అంటే మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1/v ఇంటూ dv, అంటే దానికి సపరేట్గా రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ప్లస్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 1/v మైనస్ 2 dv ఈక్వల్ టు, ఇది చూడండి ఫార్ములా, లాగ్ a ప్లస్ లాగ్ b ఈక్వల్ టు లాగ్ ab ఫార్ములా. ఓకే, అందుకే ఇప్పుడు ఏమని రాస్తున్నాను, ఇక్కడ లాగ్ cx అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అంటే ఏమని రాస్తాము, లాగ్ x అని రాసాము కదా. అలానే ఇక్కడ 1/2 ఇంటూ ఈ ప్లేస్లో, ఓకే ఈ ప్లేస్లో ఏమని రాయాలి, మనకి ఇక్కడ v ఉంది కాబట్టి లాగ్ v అని రాస్తాం. అలానే 1/2 ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1/2 ఇంటూ ఇక్కడ ఏమని రాయాలి, లాగ్ ఆఫ్ v మైనస్ 2 ఈక్వల్ టు లాగ్ cx. మళ్ళీ ఈ రెండిట్లో నుంచి నేను మైనస్ 1/2 కామన్ తీస్తున్నానండి. మైనస్ 1/2 కామన్ తీస్తే రిమైనింగ్ ఉండేది ఏంటి, లాగ్ v మైనస్ లాగ్ ఆఫ్ v మైనస్ 2 ఈక్వల్ టు లాగ్ cx. ఓకే, నెక్స్ట్ మైనస్ 1/2 ఇది లాగ్ a మైనస్ లాగ్ b ఫామ్లో ఉంది. లాగ్ a మైనస్ లాగ్ b ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, లాగ్ a/b అని రాయొచ్చు. ఓకే, లాగ్ a మైనస్ లాగ్ b ఈక్వల్ టు ఫార్ములా లాగ్ a/b. అంటే లాగ్ a అంటే ఇది, b అంటే ఇది కదా, లాగ్ a/b ఈక్వల్ టు లాగ్ cx అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాగ్ v/v మైనస్ 2 ఈక్వల్ టు, ఇక్కడ 2ని ఇటు పంపించేస్తున్నాను అంటే క్రాస్ మల్టిప్లై అవుతుందండి, అంటే 2 లాగ్ cx అవుతుంది. నెక్స్ట్ లాగ్ v/v మైనస్ 2 ఈక్వల్ టు, దీన్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే లాగ్ cx, ఇది కూడా ఫార్ములానేనండి, ఇలా రాస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనకున్నది ఏంటి, ఇక్కడ v/v
v minus 2 equal to cx whole to the power of minus 2 అని ఉంది. ఓకే, v by v minus 2 equal to cx whole to the power of minus 2. మనకి స్టార్టింగ్ ఈక్వేషన్ 2 ఉంది కదా, v ఈక్వల్ టు y by x అని. ఇక్కడ v ప్లేస్లో y by x సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y by x డివైడెడ్ బై y by x మైనస్ 2 ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తున్నానంటే మీనింగ్ ఏంటిది, c టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 కదా. దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను, 1/c² ఇంటూ x² అని రాస్తుంది. ఇక్కడ పవర్ మైనస్ 2 ఉంది, ఇది కిందకు వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుందండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. y by x బై x ఉంటుంది, y మైనస్ 2x అవుతుంది. ఈక్వల్ టు ఇటువైపు ఏముందండి, c² x² x క్యాన్సిల్. మనకి మిగిలింది ఏంటి, y by y మైనస్ 2x ఈక్వల్ టు ఇటువైపు ఏముంది 1/c² x² ఉంది. క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే y మైనస్ 2x ఈక్వల్ టు y ఇంటూ c² ఇంటూ x². ఈ c² అనేది కాన్స్టెంట్ కదా, అందుకే ఈ c² ఈక్వల్ టు ఏం తీసుకున్నాను, కాన్స్టెంట్ k అని తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందండి, y మైనస్ 2x ఈక్వల్ టు k ఇంటూ x² ఇంటూ y అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందండి, y మైనస్ 2x ఈక్వల్ టు k ఇంటూ x² ఇంటూ y. ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.